క్రైస్తల ఎడార్ల సెలయేర్లు మార్చి 27. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. రోమా 8:18. ఇంగ్లాండ్ దేశంలో ఈ మధ్య ఒక పెళ్లిలో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. పెళ్లి కొడుకు ధనవంతుడు, ఉన్నత కుటుంబీకుడు. 10 ఏళ్ల ప్రాయంలో ఒక ప్రమాదంలో కళ్ళు 2 పోగొట్టుకున్నాడు. గుడ్డివాడైనప్పటికీ చదువులో అందరి మన్ననలు పొందాడు. పెళ్లి కూతుడిది వర్ణించలేనంత అందం. కానీ ఏం లాభం? ఆమె ముఖారవింద దాన్ని చూడడానికి నోచుకోలేదు. కానీ పెళ్లికి కొన్ని రోజుల ముందే నిపుణులైన కంటి డాక్టర్లు అతనికి చికిత్స చేశారు. పెళ్లి రోజున దాని ఫలితం తెలియనున్నది. ఆ రోజు రానే వచ్చింది. అతిథులు, బహుమతులతో చర్చి నిండింది. మంత్రులు, ఉన్నత సైన్యాధికారులు, బిషప్పులు, ఎందరో కీర్తి ప్రతిష్టలున్న వాళ్ళు వచ్చారు. పెళ్లి కొడుకు పెళ్లి బట్టలు వేసుకుని కళ్ళకి ఇంకా కట్టుతోనే తన తండ్రితో కలిసి కారులో చర్చికి చేరుకున్నాడు. చర్చి దగ్గర కంటి వైద్యుడు అతన్ని కలిశాడు. పెండ్లి కుమార్తె తండ్రి ఆమెను సుతారంగా నడిపిస్తూ తీసుకొచ్చాడు. రకరకాల భావాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందరూ అంతలా ప్రశంసిస్తున్న తన అందాన్ని తన ప్రియుడు వేళ్లతో తడిమి చూడడమేనా, లేక కళ్ళారా చూసి మురిసిపోయే ప్రాప్తముందా? ఆమె ప్రవేశిస్తుండగా మధురమైన సంగీతం చర్చిలో నిండింది. పుల్పిటిని సమీపిస్తుంటే ఆమె కళ్ళు ఒక వింత దృశ్యంపై పడినాయి. వరుని ప్రక్కన అతని తండ్రి ఉన్నాడు. వరుని ఎదుట ఆ కంటి వైద్యుడు కంటికి ఉన్న కట్లు విప్పుతూ ఉన్నాడు. చివరి కట్టు కూడా తొలగించబడింది. రెప్పలు రెపరెపలాడించి తడబడుతూ ఒక అడుగు ముందుకు వేశాడు. నిద్ర మేల్కొన్న వాళ్ళు పరిసరాలను నిదానించి చూసినట్టు కళ్ళు చికిలించి ముందుకు చూశాడు. పైనుండి గులాబీ రంగు అద్దంలో గుండా సూర్యకాంతి అతని ముఖంపై పడుతున్నది. అయితే అతను దాని వంక చూడలేదు. మరేం కనిపించింది అతనికి? ఒక్క క్షణం పాటు తన తత్తరపాటును అణుచుకుని వదనంలో ఇదివరకెన్నడూ లేని హుందాతనం, ఆనందం ఉట్టిపడుతుండగా తన వధువును ఎదుర్కోవడానికి ముందుకు అడిగేశాడు. వాళ్ళిద్దరి చూపులు పెనవేసుకున్నాయి. కలిసిన ఆ ఇద్దరి కళ్ళు మరెన్నటికీ విడిపోవన్నట్టుగా అనిపించింది. ఎన్నాళ్ళకి ఆమె పెదములు విచ్చుకున్నాయి. ఎన్నాళ్ళకి అతను బదులు పలికాడు. ఆ దృశ్యం అక్కడ చేరి ఉన్న వాళ్ళ హృదయాల మీద హత్తుకుపోయింది. సంతోష సంభ్రమాలకు అంతులేదు. బాధలు, విచారాలు నిండిన ఈ లోకంలో తన యాత్రను ముగించుకొని క్రైస్తవుడు పరలోకంలో చేరి తన ప్రభువును ముఖాముఖిగా చూసినప్పుడు జరిగే సన్నివేశానికి ఈ దృశ్యం ఒక మచ్చుతునక. నా ప్రియతమా, యేసు ప్రభు, నీతి నిలయ, నీపైని ఆశతో నీ రాకకై దాపు చేరే వేళకై నిరీక్షించాను. నా కన్నులు కాయలు కాశాను. ఆ రోజు రావాలి, ఎదురు తిన్నలేకపోవాలి. కడకు చేరేవు నన్ను, నీ స్వరం వింటాను. కన్నులారా కనుగొంటాను, నీతో ఉంటాను. ఎంత రమ్యమీ ఊహల మెడలు.